యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశాన్ని మరొక కోణములో ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రభు వైపు చూద్దాం. శోధన అనేటువంటి దానిని మనము చూస్తూ ఉన్నాం. వస్తుంది ఇక్కడ మత్తయి రాసిన సువార్త మనము 4వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు మూల వాక్యంగా తీసుకొని గడిచిన 3 వారాలు కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. అందులో శోధించబడుట అనేది ఎవరికి సంభవిస్తుంది, ఎవరు శోధించబడతారు, శోధించబడడానికి గల కారణం ఏంటి, శోధనలో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది, ఎవరు శోధిస్తారు అనేటువంటి వాటిని మనము చూసాం. అలాగే శోధించబడినప్పుడు ఒక విశ్వాసి ఆ శోధనకు లోబడితే ఏమవుతుందో కూడా మనము చూసాం. లోబడినప్పుడు శోధనను జయించక, దానిని గుర్తెరగక, దానిలో చిక్కుకొని పోతే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపముగా మారి, ఆ పాపము వలన మనము ప్రభు ఎదుట శిక్షించబడటానికి, ప్రభువు చేతిలో మనము గద్దించబడడానికి, ప్రభువు చేతిలో మనము శిక్షించబడడానికి ఆ విధమైనటువంటి శోధన అనేది మనల్ని నడిపిస్తుంది ఆ స్థితిలోనికి అని చూసాం. అలాగే శోధనలో జయించబడినప్పుడు జరిగేటువంటి దానిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంగతులను కూడా మనము ప్రభుచితమైతే మరొకసారి చూద్దాం. ఉదయకాల సమయంలో మరి శోధించబడటము అనేది సర్వసాధారణమైనప్పుడు మరి ఆ శోధనను జయించటం ఎలా అనేటువంటి ప్రశ్న మనకు సర్వసాధారణంగా వస్తుంది. శోధించబడటము అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో తప్పగా జరుగుతుంది అన్నప్పుడు మరి దానిని ఎలా ఎదుర్కోవాలి, దానిని ఎలా జయించాలి, దానిలో పడిపోకుండా ఎలా నిలిచి ఉండాలి, దానిలో సాతానుడు కలిగించేటువంటి ఆ శోధన నుంచి తప్పించబడటం ఎలా, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మనకు వస్తాయి. అదే అధ్యాయము మనము ధ్యానం చేస్తున్నటువంటి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకొని అందులో నుంచి మనము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు, మనకున్నటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోవడం ప్రయత్నం చేద్దాం. ఇదే 4వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు మరలా చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకునండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు,
ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ 4 అధ్యాయము ఈ మొదటి 16 వచనాల్లో మనము ధ్యానం చేసినట్టుగానే దేవుడు శోధించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య ప్రారంభము చేయబోతున్నటువంటి తొలి దినాల్లోనే ఆయన బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ చేత ఆయన సాక్ష్యము పొంది, తండ్రి అయినటువంటి దేవుని చేత సాక్ష్యము పొంది, ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యము పొందిన తరువాత ఆయన శోధించబడినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే శోధించుటలో సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా టు మేక్ అస్ రెబెల్ అగెయిన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయబడుట, లేదంటే దేవునికి మనము వ్యతిరేకమైనటువంటి మార్గములో నడుచుట, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవునిని విడిచిపెట్టడానికి సాతానుడు మనల్ని శోధిస్తాడు. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిని భంగపరచడానికి ప్రారంభంలో నుండే సాతానుడు దేవుణ్ణి ఇక్కడ శోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమున్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడే శోధించబడ్డాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన సాతానునికి ప్రథమమైనటువంటి టార్గెట్గా ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడకుండా ఉండడానికి సాతానుడు మొదటి నుంచి అడ్డంకులు కలిగిస్తూనే వచ్చాడు. ఇది కేవలం ప్రారంభంలోనే ఆయనని చాలా ఎక్కువగా శోధించినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ శోధనలో దేవుడు శోధించబడినటువంటి రీతి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అదేంటంటే, మొదటిదేమో ఆకలి, రెండవదేమో అక్కడ మనము చూసినప్పుడు తండ్రి మీద ఉన్నటువంటి, లేదంటే నిజమైనటువంటి దేవుని కుమారుడవు, నీ దైవత్వాన్ని నిరూపించుకో అన్నట్టుగా చెప్పడము, మూడవది ఆయన ఈ లోకానికి అధికారిని చేస్తాను అని చెప్పడము. బేసిక్గా మనము ఇఫ్ యు వాంట్ టు కంక్లూడ్ దెమ్, అది శరీర, నేత్రాశ, జీవపు డంబము వంటి 3 పాపముల చేత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అవి తండ్రి వలన కలిగినవి కావు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ 3 సంగతుల్లో ఇక్కడ సాతానుడు శోధించినటువంటి విధానం ఏంటి అని అంటే, ఈ 3 విషయాల్లో కూడా సాతాను ఎంచుకున్నటువంటి అంశము వాక్యాన్ని వక్రీకరించి చెప్పటం. సాతానుడు ఏ విధంగా దేవుని యొద్దకు యేసుక్రీస్తు ప్రభువును శోధించాడు అని అంటే, కేవలము వాక్యాన్ని చూపిస్తూనే ఇక్కడ దేవుణ్ణి శోధించినట్టుగా చూస్తూ ఉన్నాం. 3 things that he did just by twisting the word. 3 రకాలుగా శోధించాడు, కానీ 3 రకాలుగా శోధించినటువంటి శోధనలో కనబడింది ఏంటంటే, వాక్యాన్ని వక్రీకరిస్తూ ఆయన ఎదుటకు రావడమే. దేవుని ఎదుటనే వాక్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు, ఈ దినాల్లో మన ఎదుటికి సాతానుడు ఎలా వస్తాడు అని ప్రశ్నించుకుంటే, తప్పకుండా దిస్ ఈజ్ ద ప్రైమరీ అటాక్ దట్ Satan would choose and tempt us. మనలని కూడా ఈ వాక్యాన్ని వక్రీకరించడం ద్వారా సాతానుడు తప్పక విశ్వాసులైనటువంటి వారిని శోధిస్తాడు అనడంలో ఏమాత్రము సందేహము లేదు. మరి ఎలా జయించాలి దీన్ని? ఎలా జయించాలి ఈ శోధనని అనేటువంటి ప్రశ్న మనల్ని తప్పకుండా
వెంటాడుతుంది. సో ఇక్కడ రాయబడినటువంటి సంగతుల్లోనే మనము చూసినప్పుడు మనం జ్ఞాపకము చేసుకుంటే, మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా సమాధానం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు దీన్ని ఎలా ఎదుర్కొన్నాడు? యేసుక్రీస్తు ప్రభు సాతాను చెప్పినటువంటి ప్రతి లేఖనానికి ఆయన బదులుగా ఎలా ప్రతిస్పందించాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే అదే మనకు ఒక జవాబును మనకు కూడా తెలియపరుస్తుంది కదా. అదే మనకు కూడా ఒక ఆసరా అవుతుంది. ఆ మార్గంలో వెంబడించటము అనేది మనకు కూడా చాలా అది ఒక విధమైనటువంటి వెపన్గా మనము ఉపయోగించుకోవడానికి అవకాశంగా ఏర్పడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు, when Satan came and tempted Christ did answer all of those things just by using the word. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను తీసుకొని వచ్చినటువంటి ప్రతి లేఖనమును కూడా ఆయన ఆ లేఖనమును మరలా కౌంటర్గా ఇస్తూ ఆయన ఉపయోగించింది ఏంటి? వాక్యాన్నే ఉపయోగించాడు. అంటే మన జీవితాల్లో మనము నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, అపవాది ఏ మాటలనైతే వక్రీకరిస్తూ చెప్పాడో ఆ వక్రీకరించినటువంటి మాటలని దేవుడు వాక్యమును ఉపయోగించి, వాక్యములో ఉన్నటువంటి సంగతులను ఉపయోగించి ఆ మాటలనే సాతానుకి జవాబుగా ఇచ్చాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని సాతానుకి చెప్పాడు అని అంటే, దేవుడు వాక్యం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు వాక్యమును ఏం చేస్తున్నాడు ఆయన అంటే, హీ నోస్ ద స్క్రిప్చర్ ఎండ్ టు ఎండ్. ఆయన వాక్యమును సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వాక్యమును తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ వాక్యము యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ వాక్యము యొక్క నిజమైనటువంటి ఉద్దేశం ఏంటో కూడా ఆయన స్పష్టంగా ఎరిగినవాడు అని మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా సాతానుడు కలిగించేటువంటి ఇటువంటి శోధనల్లో మొట్టమొదటిగా విశ్వాసి ఎక్కిపోవాల్సింది ఏంటి, ఏదైనా ఉంది అని అంటే, దట్ ఈస్ ది వర్డ్. అది లేఖనమై ఉంది. మనకేదైనా శోధన సంభవించినప్పుడు మన యొక్క ప్రథమమైనటువంటి సిద్ధపాటు ఏమై ఉండాలి అని అంటే, అది ముందుగా ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని వాక్యము చేత ఏమై ఉండాలంట? కట్టుకున్నటువంటి వాడై ఉండాలి. మనకు శోధన సంభవించినప్పుడు ఏదో ఎవరి దగ్గరకు సలహా తీసుకోవడానికి కాదు మనం వెళ్ళాల్సింది. లేకపోతే ఫలాని బుక్స్ ఏమైనా ఉన్నాయేమో ఆ బుక్స్ని తీసుకోవడానికి కాదు ముందుగా వెళ్ళాల్సింది. అందులో ఏదైనా సంగతులు ఉన్నాయేమో అని ముందుగా మనము రావాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి, ఎదగవలసినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనమందరము కూడా సాతానుని యొక్క వక్రీకరించేటువంటి బోధలలో నుంచి తప్పించబడటానికి, ఆ శోధనలో నుంచి తప్పించబడడానికి మనము ముందుగా ఏమవ్వాలి అని అంటే, వీ షుడ్ నో ద వర్డ్ not just by a literary context, but we should know by its entire depth. వాక్యము కేవలము యేసుక్రీస్తు ప్రభు రక్షకుడై ఉన్నాడు అని తెలుసుకోవడం మాత్రమే కాదు, అది ఏ విధంగా చెప్పబడిందో, దేని నుంచి మనల్ని రక్షిస్తున్నాడో కూడా మనకు అర్థం అవ్వాలి కదా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను, నీ పిల్లని ఆశీర్వదించును అనే వాక్యంలో ఉందనుకోండి, ఆ ఆశీర్వదించేటువంటి వాక్యము అలా ఉంది అని మనకు తెలియడం మాత్రమే కాదు, అది ఏ విధంగా చెప్పబడిందో కూడా మనకు అర్థం అవ్వాలి. అంటే ఏ విషయంలో ప్రభు ఆశీర్వదిస్తాడు, ఏ విషయంలో మన పిల్లలను ఆశీర్వదిస్తాడు, ఏ విషయంలో ప్రభు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆ మాట ఎందుకు చెప్పాడు, ఎవరి గురించి చెప్పాడు, ఎలా చెప్పాడు, అది ఇప్పుడు నాకు ఎలా అది నన్ను బలపరుస్తుంది, అది ఎలా నాకు ఇప్పుడు వర్తిస్తుంది, అలాగే ఆశీర్వాదానికి నేను అంగీకారము కలిగినటువంటి వాడనై దానికి అర్హుడనవ్వాలి అని అంటే, ఆ లేఖనము దేని గురించి మాట్లాడుతుందో అనేటువంటి సత్యము నాకు సంపూర్ణంగా తెలియాలి. తెలియకపోతే ఉన్నటువంటి సమస్య ఏంటంటే,
you will be easily trapped by the temptation that Satan comes. మనకు అది అర్థం కాకపోతే ఆ వాక్యము తెలియడం మాత్రమే కాదు, దాని యొక్క సంపూర్ణమైనటువంటి నిజమైనటువంటి దాని యొక్క అర్థం మనకు తెలియకపోతే ఇట్ ఈస్ ఎ గ్రేట్ డేంజర్ దట్ వీ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ దినాల్లో ఈ విధమైనటువంటి వాక్యాన్ని వక్రీకరిస్తూ సాతానుడు ఎన్ని సంఘాలను ఇలా పట్టుకున్నాడో కదా. ఈ విధమైనటువంటి లేఖనాన్ని తృణీకరిస్తూ లేఖనం యొక్క సరైనటువంటి అర్థాన్ని జ్ఞాపకము చేసుకొనకుండా జస్ట్ బై ట్విస్టింగ్ ద వర్డ్ Satan captured so many churches. ఎన్నో సంఘాల్లో వాక్య వక్రీకరణ ద్వారా సాతానుడు వారిని జయించాడు. అది శోధన అనేది తెలియదు. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు 10వ వచనం చూడండి, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇట్ ఈస్ రిటన్. అండ్ దెన్ there is no answer from Satan. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, పౌలు కొలసీ సంఘానికి కొన్ని హెచ్చరికలను వారికి ఇస్తూ అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏం చేయాలంట? నివసింపనీయుడి. ఎలా? సమస్త విధమైనటువంటి జ్ఞానంతో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. ఎందుకు మీలో సమృద్ధిగా ఉంచుకొనని అని చెప్పలేదు అక్కడ. ఆ పదాన్ని మీరు ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో డ్వెల్లింగ్ అన్నాడు, నివసింపనీయుట. అంటే దాని అర్థం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, అది వాక్యము మనకు ఈ మాటలు తెలియడం ఒక ఎత్తు కదా. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ఇదే ఉన్నాడు, దేవుడు అదే ఉన్నాడు, దేవుడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు, దేవుడు సృష్టికర్త, ఇది తెలియడం ఒక ఎత్తు అయితే, ఈ వాక్యము మనలో నివసించాలి అని జ్ఞాపకం చేస్తుంది. నివసించడం ఏంటి కదా మాట ఆలోచిస్తున్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక వ్యక్తి నివసిస్తున్నాడు అని ఎప్పుడు అంటాం? మనం మాట్లాడినప్పుడు వాడు మనకు ప్రతిస్పందిస్తే, వాడు నడుస్తూ ఉంటే, బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే, తింటూ ఉంటే, మన ఎదుట తిరుగుతూ ఉంటే అప్పుడు వాడు నివసిస్తున్నాడు అని చెప్తాం. మరి వాక్యం మనలో నివసిస్తుంది అని మనం ఎలా చెప్పగలం? ఎప్పుడు ఆలోచించలేదు కదా. వాక్యము మనలో నివసిస్తుంది అని ఎప్పుడు మనం చెప్పగలము అని అంటే, వాక్యము ద్వారా మన జీవితము ప్రభావితము చేయబడి ఆ వాక్యములోనే మనము నడుస్తూ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ సే we are living by the word and word is living in us. ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ, ఆ వాక్యానికి మనం లోబడి జీవిస్తూ, ఆ వాక్యము ఏమైతే చెప్పబడిందో అది మన జీవితాల్లో ప్రత్యక్షంగా కనబడినప్పుడు మాత్రమే we can say that those people are living by the word and the word is living in them. లేకపోతే ఏమవుతున్నట్టు? అది వాక్యము తెలుసు కానీ అది నిస్సారంగా ఉంది, దానివల్ల ప్రభావం ఏమీ లేదు. అలాంటప్పుడు వాక్యం మనలో నివసిస్తుంది అని మనం ఎలా చెప్పగలం?
యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడినప్పుడు కేవలం ఆయన వాక్యాన్ని గురించి చెప్పలేదు, ఆయనలో ఆ వాక్యము కార్యరూపకము చేస్తూ ఉంది. He knows the word and he used the word to come out of the temptation. ఆయన శోధించబడినప్పుడు వాక్యము ద్వారా వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ఉపయోగిస్తూ ఆ శోధనలో నుంచి బయటికి వచ్చాడు, జయించాడు. ఉదయకాల సమయంలో కొలసీ సంఘములో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? కొలసీ సంఘములో ఈ పత్రిక రాసినప్పుడు పౌలు హీ వాజ్ డీలింగ్ ద టూ మెయిన్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే ఈ లోక తత్వజ్ఞానము, ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ వరల్డ్. కొలసీ సంఘములో అప్పటికే అనేకులు తత్వజ్ఞానమును సంఘములోనికి తీసుకొని వచ్చారు. ద ఫిలాసఫీ ఆఫ్ ద వరల్డ్. ఎలా వచ్చింటుంది లోకం సంఘంలోనికి అనంటే ఏదో ఒక డైరెక్షన్లో, ఏదో ఒక మార్గం గుండా సంఘములో ఉన్నటువంటి సువార్తను చెడగొట్టడానికి, సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయులను దేవుని యొక్క మార్గం నుంచి బయటికి నడిపించడానికి, సంఘముని చీల్చడానికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను లోకములోనికి నడిపించడానికి సో మెనీ థింగ్స్ సాతాన్ ట్రై. ఇక్కడ లోకము యొక్క తత్వజ్ఞానముతో సంఘములో ఒక డిబేట్ జరుగుతూ ఉంది. అలాగే యూదుల యొక్క సెరమోనియల్ థింగ్స్, యూదుల ఆచారాలు కూడా. ఈ రెండింటి ద్వారా సంఘం ఏమయ్యింది అని అంటే అక్కడ పట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు, సంఘం కట్టబడింది, విశ్వాసులుగా కూడుతున్నారు, ఆయన రొట్టెలో ఆయన ద్రాక్షరసములో పాల్పొంపులు పొందుతున్నారు, సహవాసంలో వస్తున్నారు, స్తుతి చెల్లిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అందులో యూదులు ఉన్నారు, రక్షించబడినటువంటి వాళ్ళు. ఆ ఆచారాలు చేయాలి కదా, ఆ దినాన్ని చూడాలి కదా, అమావాస్యను చూడాలి కదా, పలానా రోజు ఈ పండుగ చేయాలి కదా, పలానా రోజు ఈ దినం కదా మనకు. దే వర్ క్యాప్చర్డ్ బై దీస్ సెరమోనియల్ యాక్టివిటీస్. అలాగే తత్వజ్ఞానము చేత కూడా, ఫిలాసఫీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము సంఘములో ఏ విధంగా ఏలుతుందో మీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించకుండా ఎన్ని కథలో ఎంత జ్ఞానం ప్రదర్శించాలనుకుంటూ ఉన్నారో, ఎంతటి జ్ఞానవంతులో అని చెప్పుకోవడానికి ఎన్ని చెప్పిస్తూ ఉన్నారో అపార్ట్ ఫ్రమ్ దిస్ స్క్రిప్చర్. అప్పుడు వాటిని ఎదుర్కోవడానికి పౌలు జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. యు బెటర్ లీడ్ బై ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్స్. దేవుని యొక్క వాక్యము ప్రతి సమస్యకు కూడా ఇట్ హ్యాస్ అన్ ఆన్సర్. భూమి మీద ఉన్నటువంటి దేనికైనప్పటికీ కూడా, అది ఎటువంటిదైనప్పటికీ కూడా, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ది డైరెక్షన్ యాజ్ టు హౌ దోస్ థింగ్స్ టు బి డెల్ట్. అవి ఎలా, వాటిని మనము నేర్చుకుని సంఘములోనికి వచ్చేటువంటి సమస్యలను వాక్యం ద్వారా మనము ఎలా వాటిని సంధించాలో, ఎలా వాటిని మనము డీల్ చేయాలో వాక్యము మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానమును కలిగిస్తుంది. అయితే మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, సాతానుని యొక్క వక్రీకరించేటువంటి ఈ శోధన నుంచి నువ్వు నేను జయించబడాలి అని అంటే వీ మస్ట్ బి ఫస్ట్ ప్రిపేర్డ్ విత్ ద వర్డ్. కాబట్టి మొట్టమొదటి స్టెప్ మన జీవితాలు ఏదైనా ఉంది అని అంటే, విశ్వాసులుగా మార్చబడిన తర్వాత మన యొక్క హృదయము వాక్యము చేత పదే 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 నింపబడుతూ ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ అబండెంట్లీ. అంత మాత్రమే కాదు, అది ఏమవ్వాలంటే అది నివసించాలి. ఇదే విధమైనటువంటి వక్రీకరణతో గలతీ సంఘములో కూడా చిచ్చు పెట్టాడు సాతానుడు. ఏంటి అని అంటే, గలతీ సంఘంలో కూడా వారు నేర్చుకున్నటువంటి, వారు విన్నటువంటి ఆ యొక్క సువార్త నుంచి వారు త్వరగా వెళ్ళిపోయారు. వేరే సంగతుల చేత పట్టబడింది. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ఎలా ప్రకటించబడుతుందో మనం ఆలోచన చేస్తే మనకు చాలా భయం వేస్తుంది. దేవుని యొద్దకు రా, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్.
అదే సువార్తగా, అదే దేవుని యొక్క వాక్యంగా, అదే దేవుడు మనకి చెప్తున్నట్టుగా ఈ దినాల్లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతూ ఉంది. అందరూ దాన్నే బోధిస్తున్నారు, ఎందుకంటే దానికే జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉన్నారు. కానీ వాక్యంలో హెచ్చరించబడిన మాట ఏంటంటే, గలతీయులకు పౌలు రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము ఆగుచున్నది. ఏమయ్యారంట? త్వరగా వెళ్ళిపోయారు వేరే సువార్త తట్టుకు. ఎట్లా వెళ్ళింటారు చెప్పండి? ఎలా వెళ్ళింటారు వేరే సువార్త వైపు? అంటే ఒక వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యమే నిజమని అంగీకరించి ఆ వాక్యం ద్వారా పాపక్షమాపణ పొంది ఆ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ వాక్యమే సత్యమైనది, ఇదే సువార్త అని తెలుసుకున్నటువంటి వారు ఆ వాక్యం నుంచి త్వరగా విడిచిపెట్టి మరొక దానికి వారు పరుగెత్తారు. ఎలా జరిగి ఉంటుందంటారు? అది ఎలా జరిగి ఉంటుంది? వారి ఎదుటికి వాక్యము వక్రీకరించబడి చెప్పబడినప్పుడు వాక్యము వారిలో నిజంగా సరైనటువంటి అవగాహన వారికి లేదు కాబట్టి, సంపూర్ణమైనటువంటి జ్ఞానము వాక్యములో వారు పొందలేదు కాబట్టి, సంపూర్ణమైనటువంటి లేఖన సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి, వాక్యము యొక్క సంగతులు సంపూర్ణంగా అవి నిజమైనటువంటివా కావా అనేటువంటి పరిశీలన వారు చేయలేదు కాబట్టి, దే ఫెల్ ఈజీలీ టు ది ట్రాప్ ఆఫ్ సచ్ అ డిఫరెంట్ గాస్పల్. అటువంటి వక్రీకరించబడినటువంటి సువార్తకు వారు తిప్పబడ్డారు. ఉదయకాల సమయంలో అటువంటి స్థితిలోనికి మనం రాకుండా ఉండాలి అని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. మొదటగా శోధనను జయించడానికి మనలో ఉండవలసిందేంటి? వాక్యము. వాక్యం ఉండాలి అంటే ఎలా ఉండాలి? అది ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు ఆ వచనం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని ఉండాలి. ఏదో అవుట్ ఆఫ్ ది కాంటెక్స్లో దేవుడు నిన్ను ఆశీర్వదించగాని చెప్పగానే నన్ను ఆశీర్వదిస్తాడని మన జీవితాల్లో భయంకరమైనటువంటి రహస్యమైనటువంటి ఒప్పుకున్నటువంటి పాపాన్ని మన జీవితాల్లో మన హృదయంలో దాచుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని అనుకోవడము ఎంత మూర్ఖత్వమో. అది దేవుని అవమానపరుస్తున్నట్టు, దేవుని అవహేళనగా చూస్తున్నట్టు, అలాగే నిన్ను నీవు నష్టంలోనికి తీసుకొని పోతున్నావే తప్ప ప్రభు యొక్క ఆశీర్వాదం అనేది మన మీదకి రాదు. కాబట్టి ఉదయకాల సమయంలో నో ద వర్డ్ బట్ నో ఇట్ కంప్లీట్లీ. వాక్యాన్ని తెలుసుకోండి, కానీ ఎలా తెలుసుకోవాలి? నిజమైనటువంటి అర్థాన్ని గ్రహిస్తూ తెలుసుకోండి. తెలుసుకున్నాం వాక్యం ద్వారా, వాక్యంలో ఉన్న సంగతులు అన్నీ తెలుసుకున్నాం, అర్థమైపోయాయి, అంత బాగుంది. దెన్ లెట్ ఇట్ లివ్, లెట్ ఇట్ డ్వెల్ ఇన్ యూ. నీలో నివసించని, ఎల్లప్పుడూ ప్రతి క్షణము నివసిస్తూ ఉండడం అంటే ప్రతి క్షణము కూడా వాక్యం ఏమై ఉండాలి అంటే అది మనల్ని లైవ్లీగా ఉండాలి. అది ప్రతి క్షణం పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, ఎక్కడున్నా సరే, 10 మందిలో తిరిగినా, మరొక చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా వాక్యం మనల్ని ఎలా ఉండాలి? ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉండాలి. అప్పుడు మనము వీటి నుంచి, సాతాను నుంచి తప్పించబడతాం. అప్పుడు ఎక్స్క్యూజెస్ ఉండవు. అప్పుడు అరే ఇది అలా ఉందా ఇలా ఉందా ఉండదు. వాక్యం మనల్ని నడిపిస్తుంది కాబట్టి ప్రతి సమయమందు కూడా నువ్వు ఎలా నడుచుకోవాలో వాక్యము నీకు తెలియపరుస్తుంది. అందుకోసమే దావీదు కీర్తన 119వ కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అన్నాడు. మన పాదములు నడిచిన ప్రతి చోట మన వాక్యము మనలో నివసిస్తూ ఉంటే అది మనల్ని నడిపిస్తూ ఉంది. You don't need to worry about any other things. All that we need to worry about is let the word live in us. మనలో వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వాలి. ఒకవేళ అలా నివసింపలేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానములో ఆయన విత్తనం గురించినటువంటి ఉపమానంలో చెప్తున్నప్పుడు కొన్ని విత్తనాలు ఏమో రాతి నేలన పడ్డాయి, మరి కొన్ని విత్తనాలు త్రోవలో పడ్డాయి, మరి కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ 3 సంగతుల్లో రాతి నేలన పడినటువంటి విత్తనాన్ని గురించి ప్రభు చెప్తూ వాటిలో వేరు లేనందున అవి ఏమయ్యంటే త్వరగా ఎండిపోయాయి. వాక్యము సమృద్ధిగా మన జీవితాల్లో ఒకవేళ వేరు వలె అది లోతుగా నాటబడకపోతే
ప్రతి విశ్వాసి కూడా కొద్ది రోజులకి ఏమవుతాడు? ఎండిపోతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, నీకు వాక్యము ఎంత స్పష్టంగా తెలుసు? ఏ రోజైనా నువ్వు వాక్యము ద్వారా నడిపించబడుతూ గద్దించబడ్డావా? ఏ రోజైనా వాక్యము నిన్ను హెచ్చరించిందా? ఏ రోజైనా వాక్యం ద్వారా నువ్వు ఇలా చేయకూడదు అని ఇన్స్ట్రక్ట్ చేయబడ్డావా? ఎప్పుడైనా నువ్వు పలాని సమయంలో పలాని చోట ఉన్నప్పుడు, నిన్ను సాతానుడు శోధిస్తూ ఉన్నప్పుడు వాక్యము నీకు స్నేహితుని వలె నీతో ముచ్చటించిందా? వాక్యము నిన్ను అటువంటి శోధనల నుంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి అనుభవం నీకుందా? వాక్యము ద్వారా నువ్వు నడిపించబడి పలాని సమయంలో వాక్యము ద్వారా నన్ను దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు అనే నీటువంటి సాక్ష్యము నీకుందా? ఒకవేళ ఉంటే ఇంకా లోతుగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంకా సంపూర్ణమైనటువంటి అవగాహన మన జీవితాల్లో వాక్యము పట్ల కలిగి ఉందాం. ఒకవేళ లేకపోతే నేడైనా ఈరోజైనా వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. మొదటగా క్షమించమని అడుగుదాం ప్రభువుని. తర్వాత క్షమించబడిన వారమై వాక్యము చేత మన విశ్వాస గృహాన్ని కట్టుకోవాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ది వర్డ్ ఇన్ ఎ బిలీవర్. విశ్వాసకి వాక్యము కాకుండా మరొక అవకాశం అనేది లేదు, మరొక ఆల్టర్నేటివ్ లేదు. ప్రత్యామ్నాయ మార్గాలంటూ ఏమీ లేవు. సలహాలు ఇచ్చుకోవడము, సలహాలు తీసుకోవడము, మంచి ఇన్స్పిరేషన్స్ పొందడము, ఇవన్నీ కూడా కేవలము ఉపశమనాన్ని కలిగిస్తాయే కానీ నీలో నిజమైనటువంటి మార్పును అవి తీసుకొని రావు. దే గివ్ యూ అ టెంపరరీ రిలీఫ్. బట్ గాడ్స్ వర్డ్ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ అండ్ విల్ లీడ్ అస్ ఇన్ టు ది గాడ్స్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితంలోనికి, ప్రభువుకు ఆశిస్తున్నటువంటి దానిలోనికి మనల్ని వాక్యము నడిపిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఏంటి? శోధనని జయించడానికి మనము సాధన చేయవలసినటువంటి సంగతి మొట్టమొదటిది వాక్యము. లెట్ us dwell in the word and let the word dwell in us. వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనిద్దాం. అలాగే వాక్యములో మనము కూడా సమృద్ధిగా ఉందాం. రెండవ మాటని మనం చూస్తే, రెండవ సంగతి, వాట్ ఈజ్ ది స్టెప్ టు ఓవర్కమ్ ఇన్ ద వర్డ్. చాలాసార్లు ఏమవుతుందంటే, అనేకుల్లో చాలామంది వాక్యాన్ని బాగా పఠిస్తారు, దెన్ దే బికమ్ వెరీ ఆరోగెంట్ ఇన్ దేర్ హార్ట్స్. వాక్యము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగినా సరే చాలా చక్కగా వాక్యాన్ని చెప్తారు. బట్ హార్డ్ ట్రూత్ ఏంటంటే, వారి హృదయాల్లో వారి మీద వారికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి, వారికి వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి వాక్యము తెలిసిన దాన్ని బట్టి, వారు వాక్యాన్ని వివరించే దాన్ని బట్టి, వారు వాక్యాన్ని ధారాళంగా చూడకుండా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని బట్టి వారిలో భయంకరమైనటువంటి గర్వము గూడు కట్టుకుంటుంది. దెర్ ఈజ్ ఎ ట్రెమెండస్ డేంజర్ ఇన్ దాట్. కాబట్టి మొదటి సంగతిలో మనం చూసేది ఏంటంటే, వాక్యాన్ని నేర్చుకోవటం మాత్రమే కాదు, రెండవది ఆ వాక్యమును అనుగ్రహించేటువంటి దేవుని మీదనే ఆధారపడటం. ఎలా ఆధారపడతాం? ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ డిపెండ్స్ ఆన్ గాడ్ త్రూ అ ప్రేయర్. రెండవది ప్రార్థన. ఏంటి? శోధనని జయించడానికి మనం సాధన చేయవలసినటువంటి రెండవ సంగతి ఏంటంటే, రెండవది ప్రార్థన. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పల్ 26. మాథ్యూస్ గాస్పల్ 26 41 44వ వచనం. మత్తయి రాసిన సువార్త గాస్పల్, ఎవ్రీబడి ఓపెన్ ద బైబిల్. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము
బలహీనమని పేతురుతో చెప్పి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ హియర్. మొదటగా మనము చూసేది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని వాక్యాన్ని వక్రీకరిస్తూ సాతాను శోధించినప్పుడు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? ఆయన వాక్యం ద్వారానే ఆ శోధనని జయించాడు. దిస్ ఈస్ ది వెరీ లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ ది గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క పరిచర్యలో ఆయన కలువరి శిలువకు ఎక్కబోతున్నటువంటి ముందు గడియల్లో ఈ మాటలు చెప్తూ పేతురుతో చెప్పాడు, శిష్యులతో చెప్తున్నాడు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అన్నాడు. ఏంటి దాన్ని ఇంకా మనం అర్థం చేసుకుంటే, శోధనలో ప్రవేశిస్తున్నటువంటి వారిలో ఏమిటి కనిపిస్తుంది? ప్రార్థన లేని జీవితము. అ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ డోర్ ఫర్ సాటన్. ప్రార్థన లేని జీవితము తెరిచినటువంటి ద్వారంతో సమానం. ఒక ఇంటికి ద్వారం తెరిచిందనుకో, దొంగ ఎప్పుడు వస్తాడో? ఎప్పుడైనా రావచ్చు. పేతురుకి జ్ఞాపకం చేస్తున్నాడు, శిష్యులకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయుటి. అండ్ హీ డిడ్ ప్రే ఆన్ ద డే. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మనమందరము కూడా చాలా కొరతగా ఉన్నాం. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? అవకాశం ఉన్న ప్రతిసారి ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని ఆశపడితే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? మీకు శోధన ప్రతిసారి వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. దట్స్ వై సాటన్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, బికాజ్ యు ఆర్ నాట్ షీల్డెడ్. మనము ఏమవ్వలేదు అని అంటే మనము భద్రం చేయబడలేదు. మన విశ్వాస జీవితము ఈ కవచము ద్వారా కప్పబడలేదు. నా జీవితాలు ఇంకా ఎలా ఉన్నాయి అని అంటే, దే ఆర్ ఈజీలీ అటాక్డ్. సాతానుడు సులువుగా శోధించడానికి తెరిచిన మార్గం వల్లే మన జీవితాలు ఉన్నాయి. దట్స్ వై హీ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్ బికాస్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్. లెట్ మీ గో విత్ ది అదర్ ఆప్షన్ బికాస్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, డబ్బుతో శోధిస్తాను, మంచి అందమైనటువంటి సంగతులతో శోధిస్తాను, లోకాస్తులతో శోధిస్తాను, ఆ విషయంలో జయం లేదు. కాబట్టి చాలా ఆశ్చర్యం అనిపించే సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కబోతున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ చిత్తాన్ని నేను చేయడానికి నాకు ప్రభువా సహాయము చేయి. లెట్ దై విల్ బి డన్. ఐ వాంట్ టు డూ ఇట్. నీ చిత్తాన్ని చేయడానికి. నా చిత్తము కాదు, సంపూర్ణంగా నీ మీద ఆనుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎలా వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? అక్కడ ప్రార్థనలో తండ్రి ఎదుట ఏమవుతున్నాడంటే, నీ చిత్తాన్ని చేయడానికి నేను నీ వైపు ప్రభువా నీ మీద ఆనుకుంటూ ఉన్నాను, నీ వైపు చూస్తూ ఉన్నాను. నీ యొక్క శక్తి కొరకు, నువ్వు అనుగ్రహించేటువంటి కృప కొరకు నీ మీద నేను ఆనుకుంటూ ఉన్నాను. మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇన్ మీ బట్ ఇన్ యూ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ. నన్ను ఎలా అడుగుతున్నాడు? దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి విషయంలో ప్రభువు మీద ఆనుకొని జీవించేటువంటి జీవితము దేని ద్వారా కలుగుతుంది? ప్రార్థన ద్వారా మాత్రమే కలుగుతుంది. ప్రేయర్ మేక్స్ అస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద మనము ఆధారపడేటువంటి వారిగా మనల్ని ప్రేయర్లో మన జీవితాలు తగ్గించబడతాయి. దీనత్వం ఎక్కడి నుంచో రాదు. ఏదో ఇప్పుడు నేను దీనత్వం కలిగి నేను ఇప్పుడు దీనుడని అయిపోయి నా హృదయంలో నన్ను నేను తగ్గించుకొని నేను ఇతరులకి నేను అలా కనబడతాను చాలా దీనుని వల్ల అంటే రాదు. అలా రాదు.
దేవుని మీద ఆధారపడడం అనేది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది. దట్ ఈస్ వేర్ యూ రియలైజ్ హౌ బిగ్ గాడ్ ఈజ్ అండ్ హౌ వీక్ యూ అండ్ ఐ. మనం ఎంత బలహీనులమో తెలుస్తుంది. ఎంత బలహీనులమో ఇక్కడనే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పేతురికి శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత ఆ గెత్సెమనే తోటలోనికి యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి యూదా ఇస్కరియోతు వచ్చాడు. ఆయన ఇదిగో ఈయనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు, ఆయన గుర్తించాడు. తర్వాత సైనికులు వచ్చి ఆయన బంధించడానికి వస్తూ ఉన్నప్పుడు పేతురు చేసిన పని ఏంటి? వెంటనే పేతురు ఏం చేశాడు? ఆ వచ్చి బంధించబోతున్నటువంటి సైనికుని చంపడానికి తన కత్తిని తీశాడు. వాట్ డిడ్ హీ డూ? ఏం చేశాడు అక్కడ? ఆయన తనను తాను తన గురువుని సైనికుల నుంచి విడిపించడానికి హీ యూజ్డ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్, హిజ్ ఓన్ వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ కింది వచనాల్లో చూస్తే 49-52 వచనాల్లో చూస్తే, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ 53వ వచనం చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు అనుకొనుచున్నావా? ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు పేతురుతో, తన కత్తిని ఉపయోగించడానికి ప్రయత్నించిన పేతురుతో అంటున్నాడు ఏంటంటే, పేతురు నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నాకెవరు కూడా లేరనుకుంటున్నావు, నన్ను ఎవరు కూడా రక్షించలేనంత నిస్సహాయ స్థితిలో ఉన్నారనుకుంటున్నావు. నేను ఈ క్షణమందు ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది, అంటే ఒక్క వ్యూహము 6000 యోధులు అని కింద రాయబడింది. మీకు బాగా జ్ఞాపకం ఉంటే గడిచిన వారం మనం ధ్యానం చేసినప్పుడు దావీదు పాపం చేసినప్పుడు ఒక్క సేన, ఒక దేవదూత ఎంతమంది చంపింది ఒకే రోజున? అక్కడ 6000 కాదు, అక్కడ అన్ని వేల మందిని సుమారుగా చూడండి. సమయలు గ్రంథం 2వ సమయలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో చూడు. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు ఎంతమంది కూలారంట? 2వ సమయలు గ్రంథం 23వ అధ్యాయము 70,000 మంది. ఎన్ని రోజుల్లో? ఒక్కరోజు. ఇక్కడ ఒక దేవదూతనే ఒక రోజులో 70,000 మందిని చంపగలిగే సామర్థ్యం ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పేతురుకు చెప్తున్న మాట ఏంటంటే, సేనా వ్యూహముల కంటే, ఎన్ని సేనా వ్యూహములు? 12 సేనా వ్యూహములు. ఒక సేన 6,000 మంది యోధులు అని ఇక్కడ తర్జుమాలో రాశారు. అంటే ఒక్కొక్కరు ఎంతమంది చంపగలరు? అప్పుడు ఈ 6,000 మంది కలిస్తే ఎంతమంది అవుతారు? 12 కోట్లు అవుతారా? అంతేనా? ఓకే. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, పేతురుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏమయ్యావు అని అంటే నీ యొక్క బలము మీద ఆధారపడుతున్నావు. యేసుక్రీస్తు ప్రభు మనం నేర్చుకునేటువంటి సంగతి ఇందులో ఏంటంటే, ప్రార్థనలో యూ విల్ బి లెర్నింగ్ టు డిపెండ్ ఆన్ గాడ్ రాదర్ దాన్ యువర్
మైట్ అండ్ స్ట్రెంగ్త్. నీ మీద ఉన్నటువంటి నమ్మకం కంటే కూడా, నీ మీద ఉన్నటువంటి సామర్థ్యం కంటే కూడా, నీలో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా దేవుని మీద నువ్వు ఆధారపడము నేర్చుకుంటావు. పేతురు సులువుగా అక్కడ సాతాను యొక్క ట్రాప్లో పడిపోయాడు. రైట్? యుద్ధం చేసి ఉంటే యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఒప్పుకొని చంపేయండి అని చెప్పి ఉంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఏ నేరం మోపబడేది? నరహత్య ఆయన మీద. రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచాడు అనేటువంటి, తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులను పోగేసుకుని రోమ సైనికులను చంపాడు అనేటువంటి ఆ నిందని యేసుక్రీస్తు ప్రభు మీద మోపడము జరిగింది. దేవుడు ప్రార్థన ద్వారా ప్రభు మీద ఆధారపడుతూ జీవించాడు. పేతురేమో అందుకోసమే ఇక్కడ రాయమన్నమాట, అంటే మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. మెలకువగా ఉండలేదు, 3 సార్లు నిద్రపోతూనే ఉన్నారు. ఆయనను పట్టుకోవడానికి వచ్చేసరికి కూడా నిద్రపోతున్నారు. దే వర్ నాట్ ప్రిపేర్డ్, దే డు నాట్ నో హౌ టు డిపెండ్ ఆన్ గాడ్, దే డు నాట్ నో ద మైటీనెస్ ఆఫ్ గాడ్, అండ్ హెన్స్ దే ఎండెడ్ అప్ ట్రాప్డ్ ఇన్ సాటన్స్ ట్రాప్. సాతాను యొక్క ఉచ్చులో చిక్కుకున్నారు. ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారా దేవునికి ఎంత దగ్గర అయ్యాం మనం? ప్రార్థనలో దేవునితో ఎంత సాన్నిహిత్యం అవుతూ ఉన్నాం? ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రార్థన ద్వారా దేవుని మాటకు లోబడేటువంటి ఆ విధేయత మన హృదయాల్లో ఎంత మట్టుకుంది? నీ జీవితంలో ఉందా? నా జీవితంలో ఉందా? ప్రశ్నించుకోవాలి. మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. A prayer is, a good way. మనలందరినీ కూడా ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రభు మీద ఆధారపడేట్టుగా చేస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఒక చోట విన్నాను, కానీ మనం ప్రార్థించే వారము అని కాదు మన గురించి సాక్ష్యం చెప్పాల్సింది. మనల్ని చూసేవాళ్ళు ప్రార్థనా పరులు అని చెప్పాలి. అందరూ విశ్వాసులు అని కాదు నీ గురించి చెప్పాల్సింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినట్టుగా విశ్వాస వీరులు అని చెప్పబడాలి. అంటే ఏంటి? వీరుల్లో కలిగేది ఏంటి? వీరుల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటి? తెగింపు. అప్పుడే వీరుడు అవుతాడు. ప్రధానికి భయపడుతున్నారు అనుకోండి, సైనికుడే సైన్యంలోనే ఉన్నాడు, కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి అది తీసుకోండి భయపడుతున్నాడు అనుకోండి, ఏమవుతాడు? పిరికి వాడవుతాడు. ఈ దినాల్లో కావాల్సింది విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు. ఉదయకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనలో ఇంకా 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 మనలో ఆ సంపూర్ణమైనటువంటి పరిపక్వత, సంపూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇతరులకు మన జీవితాల్లో కనబడకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ద ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేమి. మనము ప్రార్థించే మన యొక్క వ్యక్తిగత అవసరాలు చేసే స్థాయి నుంచి ప్రభు చిత్తాన్ని జరిగించే స్థాయికి రావాలి. అది ప్రార్థనలో ప్రభు చిత్తాన్ని కనుగొనేటువంటి ఆశ మనం ప్రార్థనలో మోకరించబోయేటువంటి ముందు మనలో వెంటనే రావాల్సింది. మన అవసరాల గురించి ప్రార్థించేటువంటి స్థాయి మారిపోవాలి. ఎక్కడ మనం ప్రార్థన చేయడం ప్రారంభించాలంటే ప్రభు చిత్తాన్ని మనము చేసేటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతలోనికి మన జీవితము రావాలి. ఇంకా మాకు ఆరోగ్యం దయచేయి, ఇంకా మాకు స్వస్థతను అనుగ్రహించు, ఇంకా మా పిల్లలను దీవించు, ఇంకా మా పెళ్ళిళ్ళు చేయి, ఇంకా మాకు ఇంకా ఇదే ప్రార్థనే కాదు, ఇది దాటి రావాలి. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి ప్రార్థన నేర్పినప్పుడు వాళ్ళని ప్రభువా యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెబుతూ అందులో చెప్పింది ఏంటంటే మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఏముంది? అక్కడ శోధనలో నుంచి తప్పించబడడానికి కూడా మీరు ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రార్థనని పరలోక ప్రార్థన అంటాం మనం. దాన్ని మీరు ధ్యానం చేయండి. ప్రభువా నీ నామం పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడుతుంది? ఎలా పరిశుద్ధపరచబడుతుంది? సంఖ్యాకాండంలో మనం చూసాము.
గడిచిన వారంలో మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుని నామాన్ని గణపరచకపోగా వారిని ప్రభువు ఏం చేశాడంటే అక్కడ హీ క్లెన్స్డ్ అండ్ దెన్ హీ మేడ్ హిజ్ నేమ్ హ్యాలోడ్. ఆయన తన నామాన్ని పరిశుద్ధ పరచుకొనేను అని చేస్తూ. సో ఇదే కాల సమయంలో నా జీవితాల్లో ప్రభు మీద ఆధారపడేటువంటి అనుభవాలు మనము పొందాలి, నేర్చుకోవాలి. ఇంకా మనము సాధారణ విశ్వాసులాగా పుట్టినప్పటి నుంచి విశ్వాసులమే, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, వాక్యం తెలుసు కానీ ఈ వాక్యం దీంట్లో ఏముంది అంటే చెప్పలేము. ఎందుకు? దాని గురించిన సరైన అవగాహన మనకు లేదు. కాబట్టి శోధనలో నుండి విజయము మనము చూడాలి అని అంటే, శోధనకు లోబడకుండా అందులో నుంచి బయటికి రావాలి అని అంటే ఏమవ్వాలి? 2 సంగతులు ఉదయకాల సమయంలో చూస్తున్నాం. మొదటిది వాక్యము. నో ద టైమ్ అండ్ నో ద వర్డ్. సమయాన్ని గుర్తెరుగుతూ ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారమే జ్ఞానుల వలె ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి వాక్యములో మన విశ్వాసము కట్టబడాలి. తర్వాత రెండవది, వాక్యము తెలిసినటువంటి వారమై గర్విష్ఠులము కాకుండా ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మీదనే ఆధారపడుతూ ఆయన మీద మనము ఆనుకునేటువంటి అనుభవము ప్రార్థన ద్వారా మనము పొందుకోవాలి. సో ద వర్డ్ అండ్ ద ప్రేయర్ గివ్స్ us the strength to battle the temptation of Satan. సాతాను యొక్క శోధన అనేటువంటి ఈ పోరాటాన్ని జయించడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి సాధనాలు, మొదటిది వాక్యము, రెండవది ప్రార్థన. మూడవ సంగతిని మనం చూస్తే, మూడవది విశ్వాసములో ఎదుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా ఉండవలసినటువంటి విశ్వాస జీవితము, సరైనటువంటి విశ్వాస అనుభవము, సరైనటువంటి వాక్య అనుభవము కలిగినటువంటి మంచి ఫెలోషిప్ మనకు ఉండాలి. దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం సమయాన్ని బట్టి. ప్రస్తుతానికి 2 సంగతులు ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఏంటవి? మొదటిది వాక్యము, రెండవది వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనియాలి. అది నివసించాలి. అది నివసిస్తూ ఉన్నప్పుడు అరే నాకు వాక్యం తెలుసు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది నీలో అది కార్యరూపము దాలుస్తున్నప్పుడు అరే నేను వాక్యము చేత నడిపించబడుతున్నాను అనేటువంటిది నీకు మాత్రమే అది అర్థం కాదు, కానీ నీ చుట్టూన్న వారికి కూడా అది వాక్యము నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని అర్థమవుతుంది. అలాగే నువ్వు తగ్గించబడాలి అంటే దీనుడు అవ్వాలి. ఉదయకాల సమయంలో కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఆయన దీనులకు తన మార్గములను విశదపరచును. మన దేవుని మార్గాలు తెలియట్లేదు అని అంటే మన హృదయం ఇంకా ఆ దీనత్వంలోనికి రాలేదు. ఆ దీనత్వం రావాలి అని అంటే ముందు ప్రార్థనలో మనము తగ్గించబడాలి. అప్పుడు దేవుని మర్మము మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి స్థితిలోనికి రావాలి అని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ హెచ్చరిక మన జీవితాన్ని ప్రభావితం చేయనట్లుగా ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి కనికరించి కృప చూపించి మరొకసారి మీరు మాకు శ్రేష్టమైన సంగతులను తెలియపరిచారు. శ్రేష్టమైనటువంటి సంగతులను తెలియపరిచారు. దేవా మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మాటలను బట్టి వాక్యమందు ఎదుగుట మాకు నేర్పించండి. ప్రార్థనలో మమ్మల్ని మేము తగ్గించుకున్నట మాకు నేర్పించండి. ఈ మాటలు విడిచిపెట్టకుండా, ఈ మాటలు మాలో నుంచి తొలగిపోకుండా వింటూ ఉన్నాము, వాటికి లోబడి జీవించట మాకు సహాయం దయచేయండి, నేర్పించండి. కృపను అనుగ్రహించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు.